హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ వర్ష దగ్గుపాటి. ఇవాల్టి వీడియోలో స్పైసీ కారాలు ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ కారాలు చేయడానికి మేము శనగపిండి తీసుకుంటున్నాము. ఇది 1 kg శనగపిండి. ఇందులోకి కొంచెం వాము వేసుకుంటున్నాము. డైజెషన్కి చాలా మంచిది వాము. అలాగే వేడి చేసిన ఆయిల్ వేసుకుంటున్నాము. దీనివల్ల మనకు కారాలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. సో మనం ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం స్పూన్తో కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి జింజర్, గార్లిక్, తగినంత కారం పొడి అండ్ పసుపు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. అండ్ దీంతో పాటు మనం కల్లుప్పు కూడా వేసుకోవాలి. ఈ పేస్ట్ని మనం ఈ శనగపిండిలోకి వేసుకొని మొత్తం కలుపుకోవాలి. బాగా కలిసేంత వరకు వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా ముద్దలా అయ్యేంత వరకు చేసుకొని ఒక 5 minutes అలాగా ఉంచుకోవాలి ఆ ప్లేట్ వేసేసి మీద. అంతలోపు మనం ఆయిల్ని హీట్ చేసుకుందాము ఈ కారాలు అనేది వేయించుకోవడానికి. కొంచెం మునిగేలాగా ఆయిల్ పోసుకోవాలి, మరీ తక్కువ వేసుకోకండి. అండ్ ఇక్కడ ఈ కారాలు పావులు ఉన్నాయి కదా, వీటికి కొంచెం ఆయిల్ వేసుకుంటే మనకు పిండి అనేది బాగా జారుతుంది. సో మనం ఇక్కడ 2 రకాల కారాలు చేస్తున్నాము. ఒకటి రిబ్బన్ కారాలు, ఇంకొకటి నైస్ కారాలు అన్నమాట. ఇప్పుడు చూపిస్తాను చూడండి. 2 types ఉన్నాయి. ఒకటి ఇలాగా రౌండ్గా తిప్పితే పడేవి, ఇంకొకటి ప్రెస్ చేస్తే పడేవి. ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ నొక్కుతుంటే పడుతున్నాయి చూడండి. అండ్ ఇంకొక హింట్ ఏంటంటే, మన కారాలు ఇవి వేసుకున్న తర్వాత అవి అయ్యాయి మనం తిప్పేసుకోవాలి అని ఎప్పుడో తెలుస్తుంది అంటే, ఆ కారాలు ఇప్పుడు వేసిన కారాలు అనేవి మనకు ఆయిల్కి పైకి తేలి వచ్చేస్తాయి అన్నమాట. అప్పుడు అలా వచ్చినప్పుడు మనం ఈ కారాలని ఇంకొక సైడ్ కాల్చుకోవడానికి తిప్పుకోవాలి. ఇలాగా టైం ఇస్తూ ఇలా తిప్పుకోవాలి. మరి ఎక్కువ అనకూడదు, విరిగిపోతాయి. సో మనం నిదానంగా ఒక సైడ్ నుంచి మనం తిప్పడానికి ట్రై చేయాలి. నిదానంగా ఇలా కొంచెం వెడల్పున్న స్పూన్ అలా తీసుకొని ఇలా నీట్గా తిప్పేసుకుంటే ఇప్పుడు నీట్గా కాగుతాయి అన్నమాట మన కారాలు.
రిబ్బన్ కారాలు ఒత్తుకుందాము. చాలా ఈజీగా స్నాక్ టైప్‌కి చాలా బావుంటాయి. ఒక 5-10 మినిట్స్‌లోనే మనకు స్నాక్స్‌లా అయిపోతాయి. డైలీ మనం వేసుకోవచ్చు ఈజీగా. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.